5-6 లక్షలు ఉంటారండి. ఓకే ఓకే, మీతో మళ్ళీ మాట్లాడుతాను. ఓకే సార్. ప్రైమ్ 9లో కిషోర్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి గౌర సేవా సంఘం. కిషోర్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి అందరికీ. ఓకే, ముందుగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా సత్యనారాయణ గారు, అంటే నేను గత 10 సంవత్సరాలుగా ఈ డిబేట్లు ఎన్నో చూస్తున్నాను, వింటున్నాను. కానీ సత్యనారాయణ గారు ఫస్ట్ 5 నిమిషాలు మన 26 కులాల కోసం, తొలగించిన వాళ్ళ కోసం ఇచ్చిన డిస్క్రిప్షన్ అయితే నిజంగా మీకు చాలా సెల్యూట్ సార్. 26 కులాల నుంచి, ఎందుకంటే మేము అందరం మాట్లాడవలసింది మీరు 5 నిమిషాల్లో దాన్ని ఫినిష్ చేశారు. మా బాధల్లో మేము గంటల తరబడి కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. 5 నిమిషాల్లో నాకు తెలిసి మేము ఎంత అంటే మీరు దాంట్లో డెప్త్కి వెళ్తే మీరు అంత డిజైన్ చేసి ఉంటారా ఆ మ్యాటర్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మాట్లాడేసరికి మాకు చాలా ధైర్యం వచ్చిందండి, చాలా మందికి అందరికీ అర్థమైంది. అలాగే మా తోటి 26 కులాల మిత్రులకి, అలాగే తిలకిస్తున్న మా 26 కులాల కుటుంబ సభ్యులు, మా గౌర కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కరికిషోర్ అండి. మాది గౌర సామాజిక వర్గం. ఎక్కువగా మేము ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం అనమాట. ఇక్కడ ఒక విషయం అయితే మీకు క్లియర్ గా చెప్పాలి సార్. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలుగా మా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను మీ ప్రైమ్ 9 టీవీని ద్వారా, గవర్నమెంట్ ని కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ ని కానీ, ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుని ఒక పొలిటికల్ పార్టీ తీసేయడం అన్నది అసలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఉందా లేదన్నది కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ డిబేట్ పెట్టక ముందు కిషోర్ కుమార్ గారు, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO గారు కూడా, ఇదేమన్నా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడన్నా ఇటువంటి సందర్భం జరిగిందా, ఈ వింత సందర్భం జరిగిందని చూస్తే మాకు ఎక్కడా గూగుల్లో కొట్టినా కూడా కనపడలేదు. నాకు తెలిసి ప్రపంచం కాదు, భారతదేశంలో తెలంగాణలో జరిగిన నష్టం మీకే. అవును సార్. రెండోది ఏంటంటే 2015లో మాది కమ్యూనిటీ తీసిన తర్వాత మా 26 కులాల మిత్రులు అనకూడదు, డైలీ వాళ్ళు జాబ్తో ఒక పోరాటం, ఫ్యామిలీతో ఒక పోరాటం అయితే ప్యారలల్ గా 26 కులాల కోసం అందరూ పోరాటం చేస్తున్నాం సార్. ప్రతి ఫ్యామిలీ అయితే ఇంటి కోసం పోరాటం చేస్తాడు, లేదు తన లైఫ్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మా 26 కులాల వాళ్ళు ఏమైందంటే, భవిష్యత్తులో ఉన్న వాళ్ళ మా కమ్యూనిటీ వాళ్ళ సామాజిక పిల్లల కోసం, ప్రజెంట్ ఉన్న వాళ్ళ పిల్లల కోసం ప్యారలల్ గా ఇది ఒక పోరాటం అయ్యింది సార్. అటు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, అటు గవర్నర్ గారిని కలిసాము, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నిసార్లు మెమోలు ఇచ్చినా మెమోలు తీసుకోవడం, ఫోటోలు వేయడం, వాట్సాప్ లో పెట్టడం, పేపర్ లో వేయడం, ఆ టైప్ లో ఒక చిన్న చిన్న ఆనందాలు తప్ప, నిజంగా ఎందుకు వీళ్ళు 26 కులాల్ని ఇంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా తీశారన్నది, ఒక పేరుకే పెద్ద ఛానల్స్ ఉంటాయి, పెద్ద ఛానల్స్ ఉంటాయి, కానీ నిజంగా మమ్మల్ని అర్థం చేసుకున్న ఒక ప్రైమ్ 9 ఛానల్ కు మటుకు మేము మా 26 కులాల అందరి ఎంతమంది ఉన్నారో నాకు పూర్తి కౌంట్ తెలియదు, కానీ మా అందరి తరపున మీకు సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. వస్తుందా లేదా అన్నది సెకండరీ, ముందు మా వాణిని మీ కిషోర్ కుమార్ గారు, వస్తుందా లేదా అనే మాట మీరు మాట్లాడకూడదు. భారత రాజ్యాంగంలో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, వినండి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాన్ని నడిపిస్తున్న ప్రభుత్వాలు ఏదో ఒక రోజున దిగి రావాలి. బడుగు బలహీన వర్గాలకు, SC STలకు కల్పించిన హక్కులను కాలరాసే అధికారం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి కూడా, రాష్ట్రపతికి కూడా లేదు. ఎవరికన్నా ఉన్న ఒక్క నిమిషం ప్రైమ్ 9 మేనేజ్మెంట్ మీ బాధల్ని విని మనసు చలించి మేనేజ్మెంట్ CEO ఈ యొక్క నిర్ణయం తీసుకుని మీకోసం మీకు ఈ డిబేట్ పెట్టాం. ఇప్పటికైనా ఈ డిబేట్ చూస్తున్న అధికారుల్లో కానీ, మంత్రుల్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, మీ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు గత ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, MLCగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం కుప్పలు తెప్పలుగా మీ కుక్కటిపల్లి, దిలీక్ష నగర్, పటాన్ చెరువు ఏరియాలోకి రావటం, మిమ్మల్ని కలుపుకుపోవటం, ఒక రకమైన మీలో ఒక స్నేహపూర్వక వాతావరణం కలగజేసి మేము వేరు కాదు, మీరు వేరు కాదనుకుని, అవసరమైతే అక్కడున్న పార్టీలను, ఇక్కడున్న పార్టీలతో మాట్లాడి, మా వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు, మీరు ఓటేసి గెలిపించండి, మీ 26 కులాలని నెత్తి మీద పెట్టి చూసుకుంటాం, మీకు కిరీటం పెడతారని మీ చెవుల్లో పువ్వులు పెట్టి
మిమ్మల్ని మాయలో పెట్టిన ఉదంతాలు 11 సంవత్సరాలు చూసి విసిగిపోయిన తర్వాత ప్రైమ్ 9 మీకోసం అండగా నిలబడింది మా మేనేజ్మెంట్. ఏదేమైనా అవుతుందో అవుతుందో లేదనే మాట అనకండి. రాజ్యాంగం ప్రకారం ఒక్క నిమిషం కిషోర్ గారు, రాజ్యాంగం ప్రకారం మీకు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కుక్కడపల్లి బహిరంగ సభలో ఒక్కసారి మీకు నేను వినిపిస్తాను, మీరు వినండి.